అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు మూడో రోజు పర్యటన తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతుంది. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నుండి కాకినాడ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో 3 రోజుల పర్యటన అయితే ఈరోజు చివరి రోజు అయితే చేరుకుందని చెప్పాలి. మొదటగా ఆయన తన గెలిచిన తర్వాత తన సొంత నియోజకవర్గం పిఠాపురం రావడం జరిగింది. అలాగే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మొదటి రోజు పాల్గొన్నారు జనసేన నాయకులు కార్యకర్తలతో. అలాగే మధ్యాహ్నం నుంచి కూడా హాజరైన పరిస్థితి ఉంది. రెండో రోజు అయితే నిన్న కాకినాడ కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులతో కూడా సుదీర్ఘంగా అటవీ శాఖ అలాగే పంచాయతీ శాఖ తన మంత్రి శాఖకు సంబంధించినటువంటి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మూడో రోజు అయితే తన సొంత నియోజకవర్గం గెలిచిన తర్వాత సమస్యలపై దృష్టి పెట్టారు. ప్రధానమైనటువంటి సమస్య తన పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా తన సొంత నియోజకవర్గం ఉప ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఏదోటి పని చేయాలనే ఒక సంకల్పంతో నాకు చేస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు మూడో రోజు ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం. ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం ఎప్పుడు తుఫాను వచ్చినా సరే ఈ యొక్క ఉప్పాడ తీరం మీద ఈ యొక్క ప్రభావం ఉంటుంది. ఉప్పాడలో గత కొన్నాళ్ళ నుంచి కూడా ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉప్పాడ తీరం తరచూ ఆ కోతకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎన్నో వందల ఇళ్ళు అయితే ఈ యొక్క సముద్ర కాలగర్భంలో కలిసిపోయి ఈ యొక్క సముద్ర తీర ప్రాంతంలో కలిసిన తర్వాత ఈరోజు ప్రధానంగా సముద్ర తీర ఈ యొక్క ప్రాంతాన్ని పరిశీలించి మత్స్యకారులతో మాట్లాడిన తర్వాత అయితే ప్రధానంగా చూసుకుంటే ఆయన ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా టీడీపీ అలాగే బీజేపీ నాయకులతో కూడా సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. అలాగే ఈరోజు సాయంత్రం వారాహి విజయ సభతో అలాగే పిఠాపురం నియోజకవర్గ ప్రజలకైతే కృతజ్ఞతలు తెలిపేందుకు ఆ యొక్క సభలో కూడా పాల్గొంటారు. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ అయితే ఈ యొక్క ఉప్పాడ సముద్ర తీరం ఏదైతే మాయాపట్నం ఉందో మాయాపట్నానికి చేరుకుంటారు. ప్రస్తుతం మనం ఇదే ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే పర్యటించబోతున్నారు. ఈ యొక్క సముద్ర తీర ప్రాంతం కోతకు గురైనటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని చూడొచ్చు. మొత్తం ఇదే ప్రాంతంలోనే ఎన్నో ఇళ్ళు మొత్తం కోతకు గురైనటువంటి పరిస్థితి ఉంది. కోతకు గురవుతూ తరచూ ఈ యొక్క సముద్రం చొచ్చుకొస్తూ ఉప్పాడ మొత్తం గ్రామాన్నే మొత్తం సగం వరకు కూడా మింగేసిన పరిస్థితి. ఈ యొక్క రాకాశీయాలలో ఉప్పాడ ఎప్పుడు తుఫాను వచ్చినా సరే ఈ యొక్క తీర ప్రాంతమైన అలజడి ఉంటుంది. ఎక్కడ తుఫాను వచ్చినా సరే ఈ యొక్క తీరం తరచూ కోతకు గురవుతుంది. ఇలాగా ఉప్పాడ నుంచి అలాగే కాకినాడ సముద్రం తీరం వెంబడి రాకాశీయాలలో ఎగసిపడమే కాకుండా ఎంతో మొత్తం రోడ్డు అంతా కూడా ధ్వంసం అవుతుంది, కోతకు గురవుతూ వస్తుంటుంది. కానీ శాశ్వత పరిష్కారం అయితే రావడం లేదు. గతంలో జియో ట్యూబ్ ఏదైతే రాళ్లను రక్షణగా వేసిన రాళ్లను సైతం మొత్తం తెంచుకుని వచ్చి ఈ యొక్క ఓళ్లను సైతం కూడా మింగేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రధానంగా చూస్తున్నాం. మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఇది ఒకప్పుడు ఎంతో విశిష్టమైన ఈ యొక్క ఉప్పాడ తీర ప్రాంతం ఇదంతా కూడా మనకి ప్రధానంగా ఎన్ని కూడా ఉండేవి. ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలోనే అప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క ప్రాంతం ఉందో ఇక్కడ ఉప్పెన సినిమా కూడా ఇదే ప్రాంతంలో తీశారు. ఉప్పెన సినిమా తీసినటువంటి ప్రాంతం ఇక్కడే సినిమా షూటింగ్ కూడా జరిగాయి. కానీ గత 3 సంవత్సరాల క్రితం వచ్చిన అప్పటికి ఇప్పటికి చూసుకుంటే మొత్తం సముద్రం ఏ స్థాయిలో కోతకు గురైందో మనం ప్రధానంగా చూడొచ్చు. మనం మరో పక్కన చూడొచ్చు. మొత్తం ఉప్పాడ మొత్తం తరచూ కూడా కోతకు గురవుతూ వస్తున్న నేపథ్యంలోనే ఎంతోమంది మత్స్యకారుల ఇళ్ళు ఈ యొక్క సముద్ర కాలగర్భంలో కలిసిపోవడంతోనే ఎంతో కూడా నిరాశులయ్యారు. ఇప్పటికి కూడా సరైన వాళ్ళకి నివాసం లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అక్కడ ప్రధానంగా కనబడుతుంది. ఇవన్నీ కూడా కోత గురైన ఇల్లు మనం చూడొచ్చు. సంవత్సరానికి కూడా ఎన్ని తుఫాన్లు వస్తే అన్ని తుఫాన్లు కూడా పదుల సంఖ్యలో ఇళ్ళు అన్నీ కూడా సముద్ర కాలగర్భంలో కలిసిపోతున్నాయని చెప్పేసి మత్స్యకారులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో రావడమే అలాగే ఉప ముఖ్యమంత్రుల హోదాలో రావడంతోనే తన నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపై దృష్టి పెట్టారు. సమస్యలపై దృష్టి పెట్టి ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఈరోజు వాళ్ళ మత్స్యకారులతో మాట్లాడే సమస్యలను అయితే తెలుసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, అలాగే ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం ఏ విధంగా ఇబ్బందులు పడుతుంది, అలాగే ఏ విధంగా కోత గురవుతుంది దాన్ని మేము మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఉన్నారు. ఇక్కడ ఉప్పాడ సంబంధించినటువంటి మత్స్యకారు సంబంధించిన నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపులో ఇక్కడ రాబోతున్నారు, ఎంతసేపుల్లో రాబోతున్నారు, ఏ ప్రాంతాలు పరిశీలించబోతున్నారు? గంటన్నరలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నారండి. ఈరోజు మాకు చాలా సంతోషకరమైన శుభదినం అని ఎందుకంటున్నానంటే ఇంతకుముందు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, సీఎంలు కూడా ఇక్కడికి వచ్చే హామీ ఇచ్చారు. ఏంటంటే సముద్రం కోతకు గురై ఈ ఊర్లు పోడవలను మేము గుట్టేస్తాం, దానికి మీకు చిరకాలం మీరు సుఖంగా ఉంటారని ఎవరు కూడా మాట తప్ప శాతలేమి లేవు. ఈ రోజుని పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా
మేము ఒక నాయకులుగా వెళ్ళి రండి ఉప్పాడ వచ్చి మీరు ఉప్పాడ ప్రాంతాన్ని చూడండి అని మేము ఇంకా చెప్పలేదు. చెప్పకంటేనే ఆయన ప్రసారం చేసేటప్పుడు ఉప్పాడ పిఠాపురాన్ని నేను ఏ విధంగా చేస్తానో మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారంగానే మేము అడగకంటేనే మరి ఈరోజు రావడం మాకు మరి చాలా ఆనందం. ఎందుకంటే ఇది మాయపట్నం, సూరాడపేట, రామచిట్టిపేట, కొత్తపేట ఈ ఏరియాలు ఉండి ఇప్పుడు ఆ గ్రామాలన్నీ సముద్రంలో చాలా ఒక 1/2 కిలోమీటరు 30 కిలోమీటర్ లోపల ఉన్నాయండి మెరకపోయి. కానీ 2004లో కాంగ్రెస్ హయాంలో పల్లంరాజు గారు వేసాడు గొట్టు. అది ఒక 5-6 సంవత్సరాలు కాసింది తప్ప మళ్ళీ ఆ గొట్టు కూడా పోయింది. ఇప్పుడు ఇది చిరస్థాయిగా ఈ గ్రామాలు ఇక్కడే ఉండాలి అన్న ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచనతో వచ్చి ఇక్కడ ఉండి ఈ యొక్క పరిశీలన చేసి జర్నలిస్టులతో మేధావులతో కూడా ఆలోచించి చిరస్థాయిగా ఉండిపోవటానికే ఇక్కడికి ఇది గొట్టు వేయడానికి వచ్చాడు. ఇక్కడ మొత్తం మా తీర ప్రాంత మత్స్యకారులందరం చాలా సంతోషం అంటే మేము మాటల్లో చెప్పలేకపోతున్నాం. International lab facility. Student lead startups. Great academic exposure. KL, deemed to be university. ఉప్పాడ ఒకప్పుడు ఏ విధంగా ఉండేది? మొత్తం ఎన్ని గృహాలు మొత్తం ఈ యొక్క సముద్ర కాలగర్భంలో కలిసిపోయాయి? గృహాలు 100ల మీద చెప్పలేమండి, 1000 మీద ఉంటాయి. ఊర్లండి, ఆ ఊర్లు లేవు. ఇప్పుడు రామచిట్టిపేట, సూరాడపేట అన్నది మెరకని నాయకుడు 1, 2 అని ఉన్నది. ఈ వేల మీదే కుటుంబాలన్నీ ఇల్లులన్నీ సముద్రంలో ఉన్నాయండి. ఇప్పుడు వేల సంఖ్యలో చెప్పాలి మేము. ఈ 2 దేవస్థానం ఇదండి. ఇది ఉప్పుని సినిమా తీశారు, ఒకసారి మీరు కెమెరాలో తిప్పితే చూస్తారండి. అది కూడా సముద్రంలో పోయింది. అంతకుముందు ఉండే దేవాలయం ఇంచుమించు లేదంటే ఒక 300-400 మీటర్లు ద్వారంలో ఉంటుంది. ఆ దేవస్థానం కూడా పోయింది. ఇప్పుడు శ్మశానాలు అన్నవా ఈ ఉప్పాడ, అమనాబాదు, మూలపేట, ఇది మాయపట్నం, ఉప్పాడ తీర ప్రాంతాలన్నీ సముద్రంలోనూ ఒక 1/2 కిలోమీటర్లు ఉంటాయండి శ్మశానాలు. ఇప్పుడు ఈ గ్రామాలకి మొత్తం ఈ ఉప్పాడ తీర ప్రాంతాన శ్మశానం ఒకటే లేదు. కానీ అది కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొస్తాం. మరి అవన్నీ మాకు పరిశీలిస్తాడని. రెండోది ఏంటంటే మాకు సంపద, మేము సముద్రం మీద ఆధారపడి బతుకుతాం కాబట్టి మమ్మల్ని ఆర్బార్ ఇచ్చారు 450 కోట్లతో. ఆ ఆర్బార్ స్థిరంగా లేక సంవత్సరానికి మరి ఒక 5-6 పేనాలు పోతున్నాయి. కాళ్ళు ఇరిగిపోయినా లేతేనే, చేతులు ఇరిగిపోయినా లేతేనే మరి 10ల సంఖ్యలో ఉంటున్నారు. మరి బోటు ఓనరు నష్టపోవడానికి లక్షల మీద ఒక్కో బోటు వచ్చి 20 లక్షలు, 15 లక్షలు, 10 లక్షలు ఉంటాయి. వేసిన ఆర్బార్ గొట్లు ఆతల ఆర్బార్కి ఎడమ వైపు ఉన్న అది ఆ గొట్టు తిరమలేక ఈ బోట్లు ల్యాండింగ్ అయ్యేటప్పుడు ఆ కెరటాలకి వచ్చేటప్పుడు మేము కూడా ఆయన దృష్టి తీసుకుని వెళ్తారా మీరు? ఇవన్నీ మొత్తం ఈ సమస్యలన్నీ ఆయన దృష్టి తీసుకొని మేము వెళ్తాం. మా కంపల్సరీ 100% మా సమస్యలన్నీ తీరుతాడని. రెండోది అంటే ఇప్పుడు మూడోది ఏంటంటే అరవింద, దివిసి ఈ ఇడ్లీ వల్ల కూడా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. పొల్యూషను సముద్రంలోకి వదలడం వల్ల మత్స్యంతంతా పోతుంది. అలాగే దరి నుంచేమో అరవింద పార్మిసోడు రకరకాల వ్యర్థాలు వదలడం వల్ల ఇది సముద్రంలోనూ చూస్తే ఓఎన్జిఎస్, రిలయన్స్ ఆయిల్ రిగ్గులు పెట్టి దానివల్ల కూడా చాలా మా యొక్క మత్స్యకారులు నష్టపోతున్నాం. మరి ఇవన్నీ మీరు చెప్పండి ఏ విధంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, ఇక్కడ ఎటువంటి సమస్యలు చెప్తారు, ఇక్కడ సముద్రం ఏ విధంగా కోతకు గురవుతుంది? గతంలో ఇక్కడ గట్టు ఒకటి ఉండేది అంటున్నారు, గట్టు ఇవన్నీ కూడా ఎలా పోయాయి? గతంలో ఇప్పుడు చెప్పినట్టు పల్లవరాజు గారి హయాంలో గొట్టేశారండి. అది నామకారంగా వేసినట్టు ఒక 5-6 సంవత్సరాల నుండి పోయింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వాస్తవంగా మాకు ఎమ్మెల్యే కావడం, ఆయన ఉప ముఖ్యమంత్రి రావడం మాకు చాలా అదృష్టం అండి. ఎందుకంటే మేము అడగకుండానే ఆయన నిజంగా ఉప్పాడనే ఇంచుమించు లైట్ హౌస్ దగ్గర నుంచి అక్కడ కోనపేట వరకు ఉప్పాడ బీచ్ని నేను చాలా వైభవంగా నేను తీర్చిదిద్దుతాను, మీకు హామీ ఇస్తున్నానని చెప్పేసి కూడా మన మీటింగ్లో చెప్పడం జరిగిందండి. ఆ సమస్య ఆయన దగ్గర తీసుకెళ్ళలేదండి. అన్నీ పరిశీలించి అన్ని విధాలుగా ఆయనకి లిస్టు తెప్పించుకొని ఇది ఇబ్బంది ఎలా ఉందని చెప్పి ఆలోచన మీద అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. గతంలో ఇప్పుడు చెప్పినట్టే
కొంత వేలలోనే ఇల్లులు సముద్రంలో ఒక 1/2 కిలోమీటర్ లాంగ్లో ఊళ్ళు ఉండేయండి. ఈ తుఫాను చేయడం వల్ల ఏంటంటే ఈ గొట్లు ఇలా కొట్టుకొచ్చేయడం, అలా కోత గురైపోయి ఇల్లులు అలా కొట్టుకుపోవడం అనేది జరిగిందండి. ఇప్పుడు మాకు కంపల్సరీగా గొట్టు అవసరం అండి, రక్షణ గోడ అవసరం. ఇక్కడ నుండి కోనపేట వరకు రక్షణ గోడ ఆయన చేస్తానని చెప్పి ఆ సమస్య మీద వస్తున్నారు. ఇంకొకటి మైన్ ఇంపార్టెంట్ ఆర్బార్ కూడా అది దిగేటప్పుడు ప్రమాదకరంగా మన వాళ్ళు మత్స్యకారులు దిగేటప్పుడు ఆ బోట్లు తిరగకపోవడం వల్ల ప్రమాదకరంగా చనిపోవడం అనేది చాలా ఇబ్బందిగా జరుగుతుందండి. ఆ ఆర్బార్ కూడా పరిశీలించి అది కూడా ఏ రకంగా అన్నది ఆయన కూడా ఆర్బార్ విషయంలో కూడా చూసి కూడా అది ఎలా కట్టాలో ఏంటన్నది కూడా అది ఆలోచన చేస్తా అన్నారండి. ఇంకో విషయం ఏంటంటే మాకు అరవిందో వల్ల కూడా చాలా పొల్యూషన్ ఆ పైప్ లైన్ లోపలికి వదిలేసి గతంలో మేము ధర్నాలు అవి చేయడం జరిగింది. దానివల్ల పొల్యూషన్ సముద్రంలోకి వదిలేస్తే మాకు చాలా నష్టపరిహారం ఉంటుందండి. దాని గురించి కూడా ఆయన దృష్టిలో ఉన్నారండి. నిజంగా మా మత్స్యకారుల మీద ఆయన చాలా గౌరవమైన ప్రేమ ఉంది. మాకు అన్ని రకాలుగా ఏ సమస్య అయినా పరిష్కారం చేస్తానని చెప్పి ఆయన మాకు చెప్పడం జరిగిందండి. అందుకోసమే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిజంగా మాకు ఎమ్మెల్యేగా కావడం కూడా మాకు చాలా అదృష్టం అండి. ఈరోజు ఆ సమస్యల మీద ఇవన్నీ చూడడానికి ఈరోజు అందుకు ఆయన ఇక్కడికి వస్తున్నాడు. ఆ సమస్యలన్నీ మేము ఆయన దృష్టికి మా నాయకులందరూ తీసుకెళ్ళి ఇచ్చి ఆ సమస్యల పరిష్కారం కంపల్సరీ మేము తీరుస్తానని హామీ తీసుకుంటామండి. ఆయన తీరుస్తాడు కూడా అండి. 1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling. KL, deemed to be university. చెప్పండి, ఎలా ఉంది మీ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎమ్మెల్యేగా అవడం, అలాగే ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నారు, వచ్చి రాగానే సమస్యలపై దృష్టి పెట్టారు, ఏమనిపిస్తుంది మీకు? ఆయన అయితే మా పరిశ్రమకి ఎంతో చేస్తారని మా గౌరవంతో పోయినసారి మాది పిఠాపురం నియోజకవర్గం వస్తారని చాలా ఆశపడ్డాం. అది వృధా అయిపోయింది. ఇప్పుడైతే మాకు ఆయన ఇక్కడికి వచ్చి మా పిఠాపురం నియోజకవర్గం అలాగే మా పిసరమేనికి ఎంతో హామీ ఇచ్చి ఆయన కృషితో ఈ హార్బర్ని కానీ ఈ గొట్టుని కానీ ఆయన దృష్టికి తీసుకెళ్ళడం పెద్దలు చాలామంది పెద్దలు మేము చాలా ఆసక్తితో కలిగి ఉన్నాము. ఆయన పని పూనుకుంటే చేస్తారని మేము చాలా కృషితో ఆయన్ని గెలిపించుకున్నాం. ఆయన్ని ఇంత మెజార్టీగా రావడానికి మా పెద్దలు చేసిన కృషి, అలాగే మా పిసర్మెన్ అంటే పడి చచ్చిపోస్తారు పవన్ కళ్యాణ్. అందుకని యువకులే కానీ ఆ వృద్ధులే కానీ ప్రతి ఒక్కరూ జనసేనని గెలిపించుకోవాలని మేము కృషితో చేస్తాము. పవన్ కళ్యాణ్ గారు మాకు చేస్తాడని నమ్ముతూ చాలా ఆనందపడుతున్నామండి. పండుగలు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ పండుగల్లో ఎంతో ఉన్నతమైన పండుగలు చేసుకుంటున్నామని మేము ఇది పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ భారీ ఎత్తున అందరూ కూడా జన సైనికులు కావచ్చు, అలాగే మత్స్యకారులు కావచ్చు, భారీ ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఏదైతే తన మాట ఇచ్చిన ప్రకారంగా ఇక్కడ రావడం, మాట నిలబెట్టుకుంటున్నారని చెప్పేసి ప్రధానంగా అంటున్నారు. అలాగే మత్స్యకారులతో మాట్లాడడం కాకుండా ఇప్పుడంతా కూడా మరి కొద్దిసేపట్లో ఇక్కడ చేరుకుంటారు. అలాగే ఉప ముఖ్యమంత్రి హోదాలో వచ్చిన మరుసటి నుంచి కూడా సమస్యలపై దృష్టి పెట్టారు. ఏదైతే తీవ్ర ప్రాంతంలో సముద్ర కోత గురవుతున్న ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత ఇక్కడ ఈ అన్ని ప్రాంతాలు కూడా చూస్తారు, చూసి వాళ్ళ సమస్యలు కూడా చెప్పుకొస్తారు. ఎన్నో వేల ఇళ్ళు అయితే సముద్ర కాలగర్భంలో కలిసిపోయి చాలా మంది నిరాశలైనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా ఏదైతే రక్షణ గోడగా వేసినటువంటి జియో ట్యూబ్ సైతం మొత్తం ఈ యొక్క సముద్రంలో తెగిపడిపోయి కలిసిపోవడం కాకుండా తరచూ కోత గురవుతుంది. ప్రతి తుఫాను వచ్చినా సరే కూడా ఇదే పరిస్థితి ఇక్కడ నెలకొనడంతో దానిపై సమస్యపై దృష్టి సారించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే మరి కొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చి మత్స్యకారుల తీర ప్రాంతంలో పర్యటించిన తర్వాత అయితే వాళ్ళందరితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తారు. మరో పక్కన ఏదైతే ఈ యొక్క ఫిషింగ్ హార్బర్ ఉందో మత్స్యకారుల సమస్యలు, అక్కడ తరచూ బోట్లు కూడా తిరగబడి అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎంతమంది మృత్యువాత పడుతున్నారని ఇటువంటి సమస్యలన్నీ కూడా ఆయన దృష్టికి తెప్పేందుకు ఉప్పాడ తీరంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా తన సమస్యలు చెప్పుకునేందుకు ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మేము రామతో ప్రకాష్, RTV, ఉప్పాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.